కృష్ణా జిల్లా గుడ్లవలేరు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవహారంలో విస్తుబోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం రాత్రి విద్యార్థులను ఆందోళనతో వెలుగు చూసిన రహస్య కెమెరాల వ్యవహారంలో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టమైంది. వారం క్రితమే వెలుగు చూసిన తొక్కిపెట్టారు. కృష్ణా జిల్లా గుడ్లవలేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ బాత్రూంలో విద్యార్థుల రహస్య చిత్రీకరణ అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తవ్వే కొద్ది విస్తుబోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితులతో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యార్థుల ఆందోళనతో కాలేజ్ దద్దరిల్లింది. ఈ ఘటనలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థినితో స్నేహం ఉంది. వీరిద్దరి మధ్య 2 ఏళ్లుగా స్నేహం కొనసాగుతున్నట్టు కాలేజ్ విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు. రహస్య కెమెరాలో అమర్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఫోన్కు అతని స్నేహితురాలు ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య వీడియో కాల్స్ కూడా నడిచినట్టు తెలుస్తుంది. స్నేహితుడితో వీడియో కాల్ చేస్తున్న సమయంలో యువకుడితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులతో కూడా వీడియోలను షేర్ చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ వీడియోలు కాలేజ్ విద్యార్థుల మధ్య సర్క్యులేట్ అయ్యాయి. దీంతో గత వారం కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం మొదట బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కాలేజ్ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో బాత్రూంలలో రహస్య కెమెరాల అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తన స్నేహితురాలి సహకారంతో వీడియోలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. బాత్రూంలలో రికార్డ్ చేసిన వీడియోలలో ఇతర విద్యార్థులు ఉన్నారని అనుమానించి కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యువతితో ఉన్న వీడియోలు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులకు ఈ వీడియోలు చిక్కడంతో బయటకు పొక్కింది. యువతుల వీడియోలను ముఖాలు కనిపించకుండా ఎడిట్ చేసి అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారని ప్రచారం జరిగింది. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం యువకుడి ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు పొక్కడంతో వెలుగు చూసింది. యువకుడికి సహకరించిన ప్రకాశం జిల్లాకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థిని బంధువులకు రాజకీయ నేపథ్యం ఉండడంతో వివాదాన్ని పెద్దది చేయకుండా చూడాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో యువతి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రహస్య వీడియోలను చిత్రీకరించడంలో నిందితుడికి సహకరించడానికి కారణాలు ఆరా తీస్తున్నారు. 2 ఏళ్ల క్రితం యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడనే అభియోగాలపై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా మందలించి విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తన స్నేహితురాలి సాయంతో మరికొంతమంది విద్యార్థులు ట్రాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలను విక్రయించేందుకు హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారని సోషల్ మీడియాలో విద్యార్థులు ఆరోపిస్తున్నారు.